భూమి కౌలుకిస్తే ఇక మాయమే. ఎందుకు అనుకుంటున్నారా? ఎప్పుడైతే కౌలు రైతులని ఏ రోజైతే విడదీసి మాట్లాడినరో ఆ రోజు నుంచే భూ యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో భూమి కౌలుకి ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఈ లిటిగేషన్ వ్యవహారాల్లో అనవసరంగా ఎంట్రీ వద్దన్న విషయం మీదనే కౌలు రైతుల ప్రస్తావన గత ప్రభుత్వం తీసుకురాలేదు. ఎందుకంటే భూ యాజమాన్యులు సఫర్ అవుతారు. సరే, వాళ్ళ మధ్యలో ఒక అవగాహనతోటి ఇటు భూ యాజమాన్యులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, కలిసి వాళ్ళు ఏదో ఏం పేపర్లు రాసుకున్నారో ఏందో వాళ్ళ ఒప్పందం ఏందో కానీ కౌలు నడిచింది ఇంతకాలం. అదే ఇబ్బందిగా ఉంది కౌలు రైతులను వేరు చేసి మాట్లాడడం. అంటే ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేసిరు, ఈ భూభారతిలో ఇప్పుడు ధరణి అయితే రద్దు చేసేసి అలా భూభారతి తీసుకొచ్చి మేము పెద్ద ఘనకార్యం వెలగబెట్టినట్టుగా ఇవాళ అంటే కబ్జాదారులు అంటే ఏంటిది, అప్పటి వాళ్ళలో చూసుకుంటే కబ్జాదారు అనే కాలం ఉంటుంది, దాన్ని అనుభవదారు కాలం అంటారు. ఆ కాలంలో భూమి ఎవరికైనా కౌలుకిస్తే సో అక్కడ అనుభవదారు అని చేరుస్తారు ఆ ప్లేస్లో. సో ఇప్పుడు అనుభవదారుడు, సో ఇది ఎవరికైతే కౌలుకి ఇస్తారో అప్పుడే చేరుతుంది. ఒకవేళ అదేదో మర్చిపోయినారు అనుకోండి, మళ్ళీ అంటే ఒక 2-3 ఏళ్ళు కంటిన్యూగా ఇచ్చుకుంటూ ఉంటారు, కౌలుకి ఇచ్చుకున్నారు అనుకో, అది అట్లాగే కంటిన్యూషన్ అయిపోయి దాన్ని తీయించుకోలేదనుకో ఇబ్బందులే కదా. దట్ ఇంతకు ముందు కాలంలోనంటే భూముల రేట్లు తక్కువగా ఉన్నాయి, అది వేలల్లో ఉండేది. ఈరోజు లక్షల్లో కోట్లకు ఎగబాకిన వైనం ఉంది ఏది, భూముల రేట్లు. ఈ నేపథ్యంలో ఇట్లాంటివన్నీ కొర్రీలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకు భయం అవుతుందా కాదా? ఇలా భూమిని ఎట్లా కౌలుకి ఇచ్చుకుంటారు వాళ్ళు, ఏ ధైర్యంతో కౌలుకి ఇచ్చుకుంటారు? ఇది నాణానికి ఒకవైపు. రెండో వైపులా ఈరోజు రాష్ట్రంలో ఇంచుమించుగా ఒక 30 లక్షల మంది పైచిలికే కౌలు రైతులు ఉన్నారంటున్నారు. అందులో దాదాపుగా 16-17 లక్షల మంది అంటే భూములు లేని వాళ్ళు, అంటే గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళే ఎక్కువగా ఈ కౌలుకు చేస్తూ ఉంటారు. కౌలుకు చేస్తూ ఉంటారనంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది ఫర్ సపోజు, ఆ కుటుంబంలో ఒక ఆయనకు ఒక 5 ఎకరాల భూమి ఉంది, కొడుకులకు వంచిచ్చగా 5 ఎకరాలు ఉంటుంది. ఆయన వ్యవసాయం చేసుకోలేడు. సో ఆయన ఏం చేస్తాడు, నేను కౌలుకి ఇచ్చుకుంటే కనీసం నా జీవనాధారము నేను నా భార్య అయినా బతుకుతాం కదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలామంది ఉంటారు. వ్యవసాయం అంటే ఏజ్ బార్ అయిన తర్వాత వ్యవసాయం చేయలేక సో చాలామంది కూడా కౌలుకి ఇచ్చుకునేవాళ్ళు. అలాగే ఒక ఇంట్లో బిడ్డలు ఉంటే ఆ బిడ్డలకే భూములు రాసిస్తే వాళ్ళు కూడా వ్యవసాయం చేయలేక కౌలుకి ఇచ్చుకు, ఇలా రకరకాలుగా. లేదు అని అంటే ఒక 10 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాలు వీళ్ళు యజమాని చేసుకుని ఒక 8 ఎకరాలు కౌలుకి ఇచ్చుకునేవాళ్ళు. ఇట్లా రకరకాల నేపథ్యంలోని భూములు అనేది కౌలుకు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇవాళ భూముల రేట్లు ఎక్కువగా ఉండడము డౌట్ ఉంది. ఎందుకనంటే ఇప్పటికే ఒక్క గజం భూమి ఇదైతేనే అతలాకుతలమైన నేపథ్యం ఉంది. ఎందుకు, భూముల రేట్లు ఉండడం వల్ల. ఈ నేపథ్యంలో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో ఇవాళ మళ్ళీ మీరు తీసుకొచ్చి భూభారతి ధరణి ప్లేస్లో ఈ భూభారతి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు భూములు కౌలుకి ఇయ్యము అని చెప్తుండ్రు. ఎందుకంటే కౌలుకి ఇస్తే మా భూములు మాయం అనేసి భయపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వము ఈరోజు భూ యజమాన్యులకు రైతులకు అదే భూమి ఉన్న రైతులకు ఎలాంటి భరోసా ఇస్తుంది? మీరు ఇచ్చుకోండి, మీ భూమి ఏం కాదు మేమున్నామని చెప్తుందా? మీరు ఇన్ని లిటిగేషన్లు పెట్టి ఇలా కౌలు రైతులకు మీరు ఏమని చెప్తారు? మీరు కౌలు రైతులు పోయి అడుగుతుంటారు కదా, మేము ఇయ్యం ఉంటే ఉండలే మా భూమి బీడు బారిపోని అనేసి అంటే బీడు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సాగులో ఉన్న భూమి కాస్త బీడు బారిపోయింది ఒకట. రెండోది ఏంది, పాపం ఈ కౌలు రైతులకి ఇలా భూమి దొరకకుండా చేసిరు. మీరు కావాలంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి కౌలు రైతుల నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది. అంటే ఈ చేసే పనుల వల్ల ఇప్పుడు ఇంకోటి ఇదొకటి లిటిగేషన్ పెట్టరా. రెండోది, రైతులు ఏమైనా ఆపసాపత వచ్చి భూమి అమ్ముకోవాలనుకుంటేనేమో డిజిటల్ సర్వే అని పెడతారా. రోజుకు 15-20 సర్వేలు ఇప్పుడే అవ్వడమే గగనంగా ఉన్నాయి. ఎందుకంటే ఉన్న సర్వేలో 250 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా డిజిటల్ సర్వే ఉంటేనే రిజిస్ట్రేషన్ అని మీరు పాలసీ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రోజుకి ఇక నుంచి 1-2 కూడా కావు. అదొకటే కాదు, ఎంత మీరు పిడిగేసినట్టు రైతునెత్తిన ఎన్ని లంచాలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పాలలతో గొడవలు, వీఆర్ఏలకు ఇప్పుడు మీరు తీసుకొచ్చే విధానంలో అందరు చేతులు తడుపుకుంటూ పోవాలి. అంటే ఏ రకంగానైనా సరే వీళ్ళనే దోపిడీ చేయాలి. ఇంక ఇన్ని చేస్తున్న నేపథ్యంలో ఎవరన్నా భూముల్ని కౌలుకి ఇచ్చుకుంటారా? ఇక ఖచ్చితంగా కంచెలు వేసుకొని మొత్తం బీడు వారిపోతుంటారు కదా,
ఆ లెక్కన ఉంటుంది. కౌలుదారుల ముచ్చట ఎత్తితేనే వాళ్ళు భయపడుతున్నారు ఇవాళ భూ రైతులు. ఇక వీళ్ళు కూడా ఏంది, వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి మేమేం చేయము, మాకేం రాసేయకున్నా ఓకే మేము భూమి చేస్తామని వద్దులేనాయన, ఈ పనికి మళ్ళీ అన్ని తెచ్చిపెట్టారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అనవసరంగా మా భూములు ఎప్పటి నుంచో మాకు ఏదో ఇంత ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు ఏదో మా తాతల కాలం నుంచి వచ్చిందో, లేదంటే మేము కష్టపడి కొనుక్కున్నాము, రేపు ఆ భూమి కూడా మాకు మాయమైపోతుంది, మేము ఇయ్యము అని చెప్తున్నారు. అంటే పాత రోజులు వాళ్ళకు గుర్తున్నాయి. ఇంట్లో ఇయ్యాల 20-30 ఏండ్ల వాళ్ళకు కొడుకులకు గుర్తుండకపోవచ్చు, కానీ 60-70 ఏండ్లు 80 ఏండ్లు వాళ్ళకైతే తెలుసు కదా. ఆనాటి కాలంలో అనుభవదారు కాలం, అది దాన్ని కబ్జాదారు కాలం అంటారు, దాన్ని మనం అనుభవదారు కాలం అని పెడుతున్నారు కదా. ఆ కాలం తీసుకొస్తారు, తీసుకురాకుండా ఉండాల్సి ఉంటే ఇప్పుడు అవసరం ఏముంది, ఆ కాలం తీసుకురావాల్సిన అవసరం ఏముండే. అంటే ప్రాబ్లం అనేది సమస్యని సాల్వ్ చేయకుండా సమస్యని పెంచుకుంటూ పోవడమే వీళ్ళు తీసుకొచ్చిన ఈరోజు భూభారతి చట్టం అని చెప్పాలి.